సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితులు నిత్యము నీలో ఆ స్వామి గురువి ఆటల బకరంగము జీవితులు నిత్యము నీలో ఆ స్వామి గురువి ఆటల బకరంగము సుగుణాల సంపన్నుడా. అంటే మాకు తీవ్రమైన సమస్యలు ఉన్నాయని చూపించారు కదా, ఒకసారి మళ్ళీ చూపించండి. ఇప్పుడు చాలా ఎక్కువ మంది చూపిస్తున్నారు, ఇదేదో బాగుందని చెప్పేసి చూపిస్తున్నారు కదా. దయచేసి గమనించండి, నీ జీవితంలో దేవుడు నువ్వు భరించలేనటువంటి సమస్యలు, నువ్వు తట్టుకోలేనటువంటి బాధను అనుమతించాడు అని అంటే నువ్వు ఊహించలేనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు. మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా చూడండి, బైబిల్లో ఆ ముగ్గురిని తీసుకెళ్ళిపోయి అగ్నిగుండంలో పడేశారు. అప్పుడు వాళ్ళు ఎవరు చెప్పండి? బానిసలు వాళ్ళు. ఆ ముగ్గురిని తీసుకెళ్ళి దేవుని నమ్మిన పుణ్యానికి ఆ ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే ఎవరు దిగొచ్చారు? దేవుడే దిగి వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులు, నా ప్రభువు దిగి వచ్చేవాడు. తన బిడ్డలు శ్రమల గుండా వెళుతున్నప్పుడు, తన బిడ్డలు కష్టాల గుండా వెళుతున్నప్పుడు, తన బిడ్డలు కన్నీటి లోయ గుండా వెళుతున్నప్పుడు, తన బిడ్డలు తట్టుకోలేనటువంటి ఒత్తిడి గుండా వెళుతున్నప్పుడు నా ప్రభువు దిగొచ్చేవాడు. నేనున్నాను అని వాగ్దానం ఇచ్చేవాడు. భయపడుకో అని ధైర్యపరిచేవాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనం చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడైతే ఆ భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి ప్రమాదం గుండా వాళ్ళు వెళ్ళవలసి వచ్చినప్పుడు, దేవుడు దిగి వచ్చినప్పుడు, ఆ తర్వాత జరిగినటువంటి ఆ పరిణామం ఏంటో చూద్దామండి. ఏమైంది ఆ తర్వాత? వాళ్ళు ఏమయ్యారు? దానియేలు గ్రంథం. భయంకరమైన శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. ఆ కష్టం వాళ్ళని ఏం చేసింది చూద్దాం రండి. 3వ అధ్యాయము 30వ వచనం. మొదటిగా వాళ్ళు దేవుని కొరకు నిలబడిన పుణ్యానికి, నెబుకద్నెజరు నిలబెట్టినటువంటి ఆయన ప్రతిమకు మొరక్కనటువంటి కారణాన్ని బట్టి అన్యాయంగా షద్రక్ మేషక్ అబేద్నెగో అనే ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేశాడు. ప్రాణం మీదకి వచ్చేసింది. అలా ప్రాణం మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? ప్రాణమైనా పోగొట్టుకుంటాం కానీ మా ప్రభువును మాత్రం మేము పోగొట్టుకోము. ప్రాణమైనా పోగొట్టుకుంటాం కానీ మా దేవుణ్ణి మాత్రం మేము
విడిచిపెట్టాం. అంతేకాదు నెబుకద్నెజరు, రాజా నువ్వు మమ్మల్ని అగ్నిగుండంలో పడవేసినట్లయితే అగ్నిగుండములో నుండి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఇప్పుడు నా ప్రశ్న, మనలో ఉన్న కూర్చొని వాక్యం వింటున్నా, ఇంట్లో ఉండి వాక్యం వింటున్నా సహోదరులు, సమస్య గుండా వెళ్తున్నావు, తీవ్రమైన సమస్య గుండా వెళుతున్నావు, తట్టుకోలేనటువంటి ఒత్తిడి గుండా వెళుతున్నావు. నా ప్రశ్న ఏమిటంటే, నువ్వు నేను మనము సేవిస్తున్న దేవుడు మనం కలిగి ఉన్నటువంటి భయంకరమైన సమస్య నుండి మనలను విడిపించుటకు సమర్థుడు. అవునా కాదా? అవునంటారా కాదంటారా? నోటితో ఒప్పుకోండి, కొంచెం గట్టిగా, ఆకాశానికి వినపడేంతగా. ఎస్, మనం సేవిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు సజీవుడు, సర్వశక్తి కలిగిన వాడు. అర్థం చేసుకోవాల్సిన వాస్తవం ఏమిటంటే, తన బిడ్డలమైన మనం ఎందుకు కష్టాల గుండా వెళ్ళనిస్తాడు, ఎందుకు సమస్యల గుండా వెళ్ళనిస్తాడు, ఎందుకు అనారోగ్యం గుండా వెళ్ళనిస్తాడు, ఎందుకు ఆపదల గుండా వెళ్ళనిస్తాడు, ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్ళనిస్తాడు, అవమానం గుండా వెళ్ళనిస్తాడు, అపాయం గుండా వెళ్ళనిస్తాడు. నువ్వు కష్టం గుండా, నష్టం గుండా, ఇరుకు ఇబ్బంది గుండా, వ్యాధి బాధ గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఒక ప్రశ్న, నన్ను ప్రేమించే దేవుడు ఏమైపోయాడు? ఎందుకు నాకు ఈ కష్టం? ఎందుకు నాకు ఈ బాధలు? ఎందుకు నాకు ఈ వ్యాధులు? ఎన్నెన్నో ప్రశ్నలు దేవుణ్ణి వేస్తూ ఉంటావు. దేవుడు నిన్నేదో మర్చిపోయినట్టుగా, దేవుడు నిన్ను పట్టించుకోవటం లేదన్నట్టుగా, లేదా దేవుడు నిన్ను వదిలేసినట్టుగా నువ్వు భావిస్తూ ఉంటావు. దయచేసి గమనించాలి సహోదరులు, దేవుడు నీ జీవితంలో కష్టాన్ని కానీ, నష్టాన్ని కానీ, ఇరుకును కానీ, ఇబ్బందిని కానీ, వ్యాధిని కానీ, బాధను కానీ ఆయన అనుమతించాడు అని అంటే నిన్ను అత్యధికముగా ఆశీర్వదించడానికే అనే వాస్తవాన్ని అస్సలు మర్చిపోకండి.